స్థిరమైన ఉద్యోగాల కొరత అనేటువంటిది కొనసాగటము, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరగటము అనేటువంటి అంశము కుటుంబ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అయితే దీనికి మీరు ఇంకొకటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశం ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు, ఈ కొరత, దీనికి సంబంధించినటువంటి విషయంలో నిత్యావసర వస్తువుల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశము మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదల మీద ఈ భారం పరిస్థితి ఉంది. దీన్ని ఈ భారాన్ని మోసేటువంటి విధంగా ఏమైనా ప్రభుత్వం ఏమైనా బాధ్యతలు తీసుకుంటుందా అనేది లేదు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆదాయాన్ని రెట్టింపు కానీ కిరణ్ గారు మీరు నేను చెప్తా దానికి దానికి ఆన్సర్ ఇవ్వండి ఒక నిమిషం. ఎవరు ఇచ్చినా సరే నేను ఇవ్వగలుగుతాను. 2014 లో ఎందుకంటే మీరేదో అడ్డుపడేటువంటి ప్రయత్నం కాదు, కేంద్ర ప్రభుత్వం తరఫు మీదే బాధ్యత కాబట్టి సమాధానం చెప్పండి అంతేకాదు. అంటే అక్కడ ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్లోనే ఉంది కదా, మీకు ఎక్కడ పెరిగింది అనేది అంటున్నారు. ఇన్ఫ్లేషన్ అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ అనేది 2015 వరకు వేరే లాగా ఉండేది. 2015 లో ఇన్ఫ్లేషన్ మెజారిటీ ఆ ఇండెక్స్ మార్చారు వీళ్ళు, పారామీటర్స్ మార్చి అది 7 కన్నా బిలో ఉండేటట్టు చేశారు. అంటే ఇది ఇంకో రకమైన టెక్నికల్ ఇల్లాజికల్ టు మేక్ ఇండియన్ నేషన్. సరే కాదు 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 ఓకే ఓకే. ఇప్పుడు మార్జిన్ పరంగా వెళ్ళిపోతే నిజంగా అర్థం కాదు. ఒక నిమిషం సరే ఫైనల్ గా అవుతుంది కాబట్టి ఎలా మెజర్ చేస్తారంటే ఇండెక్సెస్ రైట్. ఒక నిమిషం ఒక నిమిషం అందరూ మాట్లాడుతూ ప్లీజ్ ప్లీజ్ రవికినారు ఒక నిమిషం ఉండండి. సరే దానికి సంబంధించి అడగండి కృష్ణ గారు. గురించి మాట్లాడారు కదా మీరు 2014 నుంచి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అప్పుడు ధరల నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అదే విధంగా ప్రజల యొక్క ఆదాయం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఉద్యోగాల కల్పన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి మీరు డిఫరెన్స్ చెప్పండి. మీరు టెక్నికల్ గా ఏదో ఒక పాయింట్ కాదు, దీని విషయంలో ప్రజలకు తెలుసు మీరేం చెప్పారా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. ఏమంటే ఉద్యోగ కల్పన 2014 నుంచి 12 ఏళ్ళలో ఎంత ఇదిగా పెరిగిందంటే మొత్తం మీ గణాంకాలు తీసుకోండి కావాలంటే. ఇప్పుడు ప్రభుత్వ దాని గురించి మాట్లాడుకుంటే సమయం సరిపోతుంది. అనేక రెట్లు అనేక లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లోనే అనేక లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఫార్మసిటికల్ రంగంలో క్రియేట్ అయినాయి. ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫార్మాసిటికల్ లో కూడా మనం చేయలేదండి. ఇప్పుడు క్రూడ్ ఫార్మా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చారు అపాయింట్మెంట్. ఉద్యోగ కల్పన జరగలేదంటే ఏంటి, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పారామీటర్స్ మార్చారు. ఈ రోజు అది 5% లోపే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. కాబట్టి మీ గణాంకాలు నెక్స్ట్ డిబేట్ తీసుకోవాలని చెప్తాను దాని గురించి. అలాగే అప్పటి నుంచి ఇప్పుడు ఏ అభివృద్ధి చెందలేదండి. ఏ రకంగా మౌలిక వసతులు కల్పన చేయండి, ఏ రకంగా దేశంలో జాతీయ రహదారులు విస్తరణ కావచ్చు, రైల్వే నెట్వర్కింగ్ కావచ్చు, విద్యుదీకరణ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్ కనెక్షన్ కావచ్చు, పోర్టులు కావచ్చు, ఈ రకంగా మౌలిక వసతులు అభివృద్ధి జరగలేదండి. నగేష్ గారు అప్పటి నుంచి అభివృద్ధి ఏం కనిపించలేదు మీకు? ఒక నిమిషం రవికిరణ్ గారు ఫైనల్ గా మీరు చెప్తే కృష్ణ గారు కృష్ణారెడ్డి గారు ఆంజనేయులు గారు ఒక్క నిమిషం ఫైనల్ గా మీరు కంప్లీట్ తిరిగి ఒక్క నిమిషం. మీకు అప్పుడు ఇప్పుడు అభివృద్ధి ఏం కనిపించలేదు? కనిపించిందండి. భారత్ మాతకి జయ అనకపోతే మీరు దేశభక్తులుగా మంజీద్ మందిర్ ముజ్రా అనడం కనిపించింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అలా నాకు కనిపించిన అభివృద్ధి ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్, పల్సెస్ ప్రొడక్షన్ ఇండియాలో ఎక్కువగా ఉండేది. వచ్చిన తర్వాత మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి పాలసీస్ తీసుకుంటున్నారు, మానిటరీ రూపంలో కావచ్చు, ఫిజికల్ మెజర్మెంట్ రూపంలో కావచ్చు, ఎలాంటి పాలసీ నిర్ణయాలు వచ్చాయి అంటే లాస్ట్ 13-14 years లో 0, 0. నా బాధ పర్టికులర్ గా ఒకరి గురించి కాదు. ఈ దేశ ఒకటి గత ప్రభుత్వాల్లో అప్పుడు పరిస్థితులు వేరు జనరల్ గా మారుతూ ఉంటాయి.
మారుతూ ఉన్నప్పుడు మీకు అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అప్పుడు ఇలాంటి డిసిషన్స్ తీసుకోలేదా? ఇప్పుడు గోల్డ్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటాం. గోల్డ్ విషయంలో అప్పుడు కూడా తీసుకున్నారు, సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు, సుంకాలు విధించారు, చాలా జరిగినాయి కదా. ఇప్పుడు అలాంటి తీసుకుంటుంటే ఎందుకు మీకు అడ్డంకిగా కనిపిస్తున్నాయి? ఫస్ట్ నా అబ్జర్వేషన్ ప్రకారము మన ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది, అల్టిమేట్ గా ఫెయిల్ అయింది. ఫైనల్ గా మీరు చెప్పేది విదేశీ పాలసీ కరెక్ట్ గా లేదు కాబట్టి కరెక్ట్ లేదు. కానీ ఇంకోటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో కూడా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కూడా ట్రేడ్ జరుగుతాయి ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నిటికీ. ఎన్ని 192 కంట్రీస్ అన్ని ట్రేడ్ చేస్తాయి. ఒక్కదానికి చెప్పండి రవికిరణ్ గారు, కాదు ఆయిల్ డెఫిషియన్సీ వచ్చింది మనకి, అప్పుడు నిజంగా ట్రంప్ మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? రష్యా మీద తీసుకుంటాం, మళ్ళీ ట్రంప్ ఎందుకు మనం రిక్వెస్ట్ చేయాల్సి దానికి ఎక్కువగా సమయం లేదు కాబట్టి ఎక్కువగా. ఎస్, దానికి ఒక్కదానికి యూపీఏ గవర్నమెంట్ టైంలో ఆయిల్ రేట్లు పెరిగితేనంటే ఏం చేశారు తెలుసా? వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు 1